సేమియా కూడా చేసిన. అయితే సేమియా చేసిన వీడియో అయితే తీయలేదు. ఇంకా మ్యారేజ్ డే స్పెషల్ సేమియా, బగారా అన్నం, అదే బాస్మతి రైస్తోని బగారా అన్నం. బాస్మతి రైస్ అసలు దీనికి బాస్మతి రైస్ అండ్ మటన్ కర్రీ చేస్తాను. మటన్ అయితే ఇక్కడ ఉంది, మటన్ ఇక్కడ పెట్టేసిన, బాస్మతి రైస్ చేస్తూ ఉన్నా. ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా అక్కడైతే అమ్మో హైదరాబాద్ అయితే ఫుల్ ఎండ ఉన్నదని, మామూలుగా లేదు ఎండ మాత్రం. ఫుల్ అంటే ఫుల్ ఉన్నది, ఊర్లో తక్కువ ఉన్నది. అండ్ గాలి కూడా మంచిగా వచ్చింది ఊర్లో. అమ్మో హైదరాబాద్కి వచ్చినాక మాకైతే అసలు నిద్ర పడతలేదు, మామూలుగా కొట్టట్లేదు ఎండలు ఇక్కడ హైదరాబాద్లో. మరి ఊర్లో మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఎండలు. కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయండి ఎండలు. మొత్తం ఇట్లా కూలర్ పెట్టుకున్నా కానీ ఉడకపోస్తుంది, అంత ఎండలు ఉన్నాయన్నమాట. ఊర్లోనే ఉంటే అయిపోరా అనిపించింది, అంత ఎండలు ఉన్నాయి. ఇప్పుడు కూడా భరించలేకపోతున్నాం ఈ ఎండలు, మామూలుగా కొట్టట్లేదు. ఇప్పుడు 9 అవుతుంది, పైన మీద డ్రమ్లో వాటర్ వేడెక్కినాయి. ఎట్లా ఘోరం అంటే ఘోరంగా ఎండ కొడుతుంది. ఊర్లోనే ఉంటే అయిపోరా అనిపిస్తుంది. మాకైతే మస్తు ఎండలు ఉన్నాయి, ఊర్లో మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట ఎండలు అయితే. హైదరాబాద్లో అయితే ఫుల్ ఉన్నాయి. ఊర్లోనే ఉంటే అయిపోరా ఇప్పుడు అనిపిస్తుంది మాకైతే, వేస్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది. మస్తు అయితే ఎండలు అయితే ఉన్నాయి, భరించలేకపోతున్నాం ఎండలు అయితే. ఫ్యాన్ వేసినా అట్నే ఉబ్బరిస్తుంది, కూలర్ పెట్టుకున్నా అట్నే ఉబ్బరిస్తుంది. వచ్చి బాధపడవుతుంది అనమాట. చాలా ఘోరంగా అయితే ఉన్నాయండి ఎండలు. ఎవరన్నా ఎప్పటికైనా హైదరాబాద్లో ఒకవేళ ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఊర్లోనే ఉండండి ఎండలు అయిపోయేదాకా. అంటే ఇంకా ఎంత ఏసీ పెట్టినా కూడా భరించలేకుండా ఉంటాం. ఏసీ అంటే మనం డోరు క్లోజ్ చేస్తేనే ఏసీ పెట్టుకోవచ్చు. మామూలుగా ఉడకట్లేదు. చూడండి వంట చేస్తూ ఉంటాను, నాకైతే బీభత్సంగా ఉడికిపోయింది. నిన్న మ్యారేజ్ డే కదా, ఇంకా అందుకని చెప్పేసి మ్యారేజ్ డే స్పెషల్ అయితే మాది అండ్ మటన్ కర్రీ అండ్ సేమియా, బగారా రైస్ అన్నమాట. ఇవైతే ఇవైతే చేసేసిన అన్నమాట. ఇంకా మటన్ కర్రీ కూడా అక్కడ ఉడుకుతూ ఉంది. ఒక అన్నయ్య అడుగుతూ ఉన్నాడు, మటన్ దమ్ బిర్యానీ చేయండి, మటన్ దమ్ బిర్యానీ చేయండి అని. ఇది ప్రీవియస్ వీడియోలో ఖచ్చితంగా నేను మటన్ బిర్యానీ చేసి పెట్టాను. అది మన థంబ్నెయిల్లో పేరు ఉంటుంది, వీడియోలోకి వెళ్ళి చూడండి. ఒక 10 వీడియోల తర్వాత ఉంటుంది మటన్ దమ్ బిర్యానీ, అందులో పెట్టాను, తప్పకుండా చూడండి ఆ వీడియో. మళ్ళీ అంటే నేను చేద్దాం అనుకున్నా కానీ ఇంకా నాకు ఉబ్బరించడానికి చాలా రిస్క్ అయిపోయింది అనమాట. అమ్మో ఇదైతే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చేయలేదు. ఇంకా అందులో అయితే చేశాను, కొద్దిగా చూడండి ప్లీజ్. ఇంకా ఆ ప్రీవియస్ వీడియోలో అయితే మీకు క్లియర్గా ప్రతి ఒక్కటి నేను అలా దమ్ బిర్యానీ చేసి పెట్టినా అనమాట, మటన్ దమ్ బిర్యానీ. ఖచ్చితంగా చూడండి ఆ వీడియో మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. లేకుంటే ఈరోజు షార్ట్ వీడియో పెడితే షార్ట్ వీడియోలన్నా లింక్ ఇస్తా, తప్పకుండా చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసి బగారా రైస్ బాస్మతి రైస్తోనైతే వేసిన అనమాట. ఇంకా వేసేసి తర్వాత మంచిగా దాన్ని చల్లారినాక కొద్దిగా కలుపుకున్నాను అనమాట. ప్లీజ్ అన్నయ్య ఏమనుకోకండి, ప్రీవియస్ వీడియోలో అయితే ఉందన్నమాట మటన్ దమ్ బిర్యానీ వీడియో, తప్పకుండా చూడండి. ఆ వీడియో అయితే మీకు ఖచ్చితంగా మీకు క్లియర్గా చెప్పిన అందులో. ఇంకా మాదైతే బగారా రైస్ రెడీ అయిపోయింది అండ్ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా అదైతే ఉడుకుతూ ఉంది కుక్కర్లో. ఇంక ఇక్కడైతే రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు వీడియో అయితే ఇంతే, బాయ్.